నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనున్న 2026 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ పోరుకు ముందు వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్కు సిద్ధమవుతున్న తరుణంలో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాట్నర్ చేసిన వ్యాఖ్యలిప్పుడు క్రీడాలోకంలో చర్చనీయాంశంగా మారాయి. లక్షలాది మంది భారత అభిమానుల సమక్షంలో జరిగే ఈ పోరులో ఆతిథ్య జట్టును ఓడించి స్టేడియాన్ని నిశ్శబ్దంలో ముంచెత్తడమే తమ ప్రధాన లక్ష్యమని శాట్నర్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఇదే మైదానంలో భారత్ ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తు చేస్తూ సొంత గడ్డపై ఆడుతూ ఉండడం టీమిండియాకు బలం మాత్రమే కాదు, ఒక రకమైన అదనపు ఒత్తిడి కూడా అని ఆయన విశ్లేషించారు. అహ్మదాబాద్ పిచ్ కవర్ల కింద ఉన్నప్పటికీ అది బ్యాటింగ్కు అనుకూలించే ఫ్లాట్ వికెట్ అయ్యే అవకాశం ఉందని, ఫలితంగా ప్రేక్షకులు భారీ స్కోర్లతో కూడిన ఉత్కంఠభరిత పోరును ఆస్వాదించొచ్చని ఆయన అంచనా వేశారు. విదేశీ గడ్డపై ఆడుతున్నప్పటికీ తాము ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా బరిలోకి దిగుతామని, భారత్ను వారి కోటాలోనే కట్టడి చేయడానికి తమ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని శాట్నర్ స్పష్టం చేశారు. మరోవైపు టీమిండియా బౌలింగ్ విభాగంపై, ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రాపై శాట్నర్ ప్రశంసల జల్లు కురిపించారు. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ను తిప్పలు పెట్టిన బుమ్రా ప్రదర్శనను చూస్తుంటే అతను ప్రస్తుతం కెరీర్ అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడని కొనియాడారు. బుమ్రా వేసే యార్కర్లు, స్లోయర్ డెలివరీలు ఏ బ్యాటర్కైనా సవాల్తో కూడుకున్నవని, అతను ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చగల సమర్థుడని శాట్నర్ అంగీకరించారు. అయితే భారత్ కేవలం ఒక్క ఆటగాడి మీద మాత్రమే ఆధారపడడం లేదని, ఒక సమిష్టి శక్తిగా వారు ఎంతో పటిష్టంగా ఉన్నారని ఆయన విశ్లేషించారు. బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఫీల్డింగ్ విభాగాల్లో భారత్ సమతూకంగా ఉందని, అటువంటి పటిష్టమైన జట్టును ఫైనల్లో ఎదుర్కోవడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. బుమ్రా ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా భారత జట్టులోని ఇతర కీలక ఆటగాళ్లను ఎలా నిలువరించాలి అనే అంశంపై తాము ప్రత్యేక దృష్టి సారించామని, ఈ ఫైనల్ పోరులో గెలిచి ప్రపంచ కప్ ట్రోఫీని కైవసం చేసుకుంటామనే నమ్మకాన్ని ఆయన వెలిబుచ్చారు.